పూరా లోకల్. హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. సో ప్రస్తుతం మనం మణికొండలోని పైప్ లైన్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఇటు సైడ్ చూసుకుంటే కనుక బ్రాంచెస్ స్టెమ్స్ అవన్నీ నరికేసి ఎలా పడితే అలా పడేసి ఉన్నారనమాట. జీహెచ్ఎంసీ వాళ్ళు కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ పర్సన్స్ కానీ ఇప్పటిదాకా ఎవ్వరు రాలేదు, వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇంతకుముందు ఎప్పుడైనా వీటిని కొట్టేసి ఉంటే విదిన్ ఒక 2-3 డేస్లో వీటిని ఎత్తేసేవారు. బట్ ఇప్పటిదాకా 10-15 డేస్ అవుతున్నా స్టిల్ అవి ఇలానే ఉన్నాయి. అండ్ ఎవరైతే పక్కన ఇల్లులు ఉన్నారో వాళ్ళందరూ గార్బేజ్ తీసుకొచ్చి కూడా ఇక్కడే వేసేస్తున్నారు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. సో చూద్దాం అసలు ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి. అండ్ ఇంకోటి, నిన్న ఈవినింగ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ 6-6:30 ఆ టైంలో ఎవరైతే ట్యూషన్కి వెళ్ళొస్తున్న పిల్లలు ఉన్నారో ఒక 3 పిల్లలు కలిసి ఇక్కడ నిప్పు అంటించడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఆ సర్కిల్ మొత్తం అంటుకుపోయింది అనమాట. దానివల్ల ఒక ఇల్లు సగానికి కాలిపోవటం కానీ లేకపోతే పక్కనున్న కార్కి కూడా ఇంకొంచెంలో అంటే ప్రమాదంలో ఉన్న టైంలో అందరు చూసేసి అప్రమత్తం అయిపోయి త్వరగా వచ్చేసి నీళ్లు కొట్టేసి దాన్ని ఆర్పడం జరిగింది. సో మన దగ్గర కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఇన్సిడెంట్, ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. అరౌండ్ 6:20 అసలు ట్రీ కటింగ్ అయ్యి ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ మండే జరిగిందండి. మండే వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాపీగా వచ్చి ట్రీ కటింగ్, బ్రాంచ్ కటింగ్ ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ చేస్తారు, ఆ తరహాలోనే చేశారు. కాకపోతే ఆ ట్రీ కటింగ్ అయిన తర్వాత 24 to 48 అవర్స్ టైంలో జనరల్గా ఇవన్నీ తీసేయాలి. కానీ 1 వీక్ అయింది, 10 డేస్ అయింది, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. నేను పర్సనల్గా లోకల్ బాడీతో మాట్లాడాను, వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ ట్రీ కటింగ్లన్నీ కూడా తీసేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు ఇదిగో వస్తున్నాము అదిగో వస్తున్నామని చెప్పేసి అన్నారు. చివరికి మొత్తం ట్రీ అంతా డ్రై అయిపోయి ఈ పిల్లలు ట్యూషన్ నుంచి వెళ్తా ఆకదాయితనంగా వచ్చి అలా ఫైర్ వెలిగించారు. వాళ్ళ దగ్గర మ్యాచ్ బాక్స్ ఎందుకు ఉందో తెలియదు, అలా వెలిగించి వెళ్ళిపోయారు. ఇక్కడ చూస్తే మాకు ఈ ట్రీ కటింగ్ అనేది ఒక ప్రాబ్లం అయితే ఆ వేయటం వల్ల మొత్తం కూడా ఫైర్ అయిపోయి చాలా డ్యామేజ్ అయింది. ఆల్మోస్ట్ ఇట్స్ ఎ మ్యాసివ్ డ్యామేజ్. జనాలు ఇప్పుడు వచ్చి చూసి అయ్యో ఇక్కడ ఏం లేదు కదా, ఏదో బర్నింగ్ ఉంది అని అనుకుంటున్నారు. కానీ ద సిచ్యువేషన్ ఏంటంటే ఆ ఫైర్ పక్కనే ఒక కారు పార్క్ చేసిందండి. అది ఫుల్ ట్యాంక్ పెట్రోల్తో ఉంది. ఆల్మోస్ట్ ట్యాంక్కి ఆ బాడీ అంతా, కార్ బాడీ, మెటల్ బాడీ అంతా కూడా హీట్ అయిపోయి ఉంది. జస్ట్ రియలైజ్ అయిపోయి కార్ని జస్ట్ 1 సెకండ్ ఆర్ 1 మినిట్, లెస్ దెన్ 1 మినిట్ డిఫరెన్స్లో మేము తీసాము. ఆర్ఎల్స్ లేకపోతే మ్యాసివ్ డ్యామేజ్ అయితే జరిగేది పక్క. సో మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దిస్ ఇస్ హౌ అండి, ఇఫ్ యూ సీ హియర్ లైక్ దిస్ ఇస్ హౌ ద ఫైర్. అండ్ కార్ అయితే పక్కనే ఉంది. ఆ టైంలోనే అభిషేక్ గారు వచ్చేసి కార్ని వెళ్ళి తీశారు. అసలు ఆ కార్ తీయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ డోరు ఎంత హీట్ ఉందంటే చాలా హీట్ ఉందండి. అభిషేక్ గారు పట్టుకోలేకపోయారు. ఇంకా అట్లాగే తీసుకొని జస్ట్ అలా మూవ్ చేసి వెళ్ళిపోయారు. దానివల్ల మ్యాసివ్ ప్రమాదం అయితే చాలా తప్పిందండి. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అండి, ఇక్కడ మనకి టెలిఫోన్ బాక్స్ ఉంది, అది మొత్తం బర్న్ అయిపోయింది. ఇల్లు గోడ మొత్తం అయిపోయింది. ఆ కిటికీ ఉంది కదా, ఆ కిటికీ వేడికి ఆ గ్లాస్ కూడా బ్రేక్ అయిపోయి చెట్టు పైదాకా మంటలు అంటుకున్నాయి. ఆ చెట్టు మంటలు సమయస్ఫూర్తితో ఉన్న పక్కన వాళ్ళందరూ ఆర్పారు కనుక సరిపోయింది. ఆర్పకపోతే ఈ పాటికి మేజర్ డ్యామేజ్ అయిపోయి నెక్స్ట్ లెవెల్ మీడియా వచ్చి కూర్చునేది ఇక్కడ యాక్చువల్గా. సో ఇక్కడ ఈ ప్రాబ్లం మేము మున్సిపాలిటీకి కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తప్పు లేదు, మీరు పబ్లిక్ గురించి పనిచేస్తున్నారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చారు, ట్రీ కట్ చేశారు, తర్వాత ఎవరి రెస్పాన్సిబిలిటీ? కోఆర్డినేట్ చేసేది లోకల్ బాడీతో. మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇప్పుడు బడ్జెట్ లేదు, నాకు అది లేదు, నాకు అప్రూవల్ లేదు, బిల్లు శాంక్షన్ అవ్వలేదు, ఇవన్నీ పబ్లిక్ ఏంటండి? మీరు హౌస్ ట్యాక్స్ కట్టేటప్పుడు నాకు దగ్గర డబ్బులు లేవు, నాది శాలరీ లేదు, పడలేదు నాకు తర్వాత చెప్తే మీరు ఒప్పుకుంటారా? మీకు కలెక్షన్ అయితే ఒక పద్ధతి, మాకు సర్వీస్ చేయడానికి మాత్రం మీకు పెయిన్ ఎందుకండి? డస్ట్
మొత్తం మున్సిపల్ వాళ్ళు ఇక్కడే వేస్తూ ఉంటారు. ఈ కార్నర్ ఇది కొంచెం పెయింట్ అది వేయడం వల్ల, వేయకపోవడం వల్ల అదేమనుకుంటారేమో తెలియదు, ఇక్కడే పెడుతూ ఉంటారు. నేను చూసినప్పుడల్లా నేను చెప్తూ ఉంటాను, ఈ ఆకులు ఈ చెట్లు అన్నీ ఇక్కడ వేయకండి అని. ఇప్పుడు నిన్న పిల్లలు చేయడం వల్ల చాలా పెద్ద యాక్సిడెంట్ తప్పింది. ఇది చూసారా, ఈ విండో మొత్తం కాలిపోయింది, ఇక్కడ ఇలా అయ్యింది. ఈ స్ట్రీట్ కంటే ఇంకా ఇది ఒకటే కాదండి, ఏంటి అంటే స్ట్రీట్ లైట్ లేదు ఇక్కడ. ఎప్పుడు ఎవరు ఇటు నుంచి వెళ్తారా, లేడీస్ కూడా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు, ఎందుకంటే స్ట్రీట్ లైట్ లేదు కాబట్టి. ఇంకా ఇక్కడ ఈ స్టెప్స్ దగ్గర పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు అందరూ వచ్చి కూర్చొని సిగరెట్స్ ఇంకేమేమి తాగుతూ ఉంటారో తెలియదు. ఇక్కడ చూడండి బీర్ బాటిల్స్ అవన్నీ కూడా ఇక్కడ పాడేశారు. నేను నైట్స్ అంతా మేము ఉండలేం కదా, మేము జాబ్స్కి వెళ్ళి వస్తూ ఉంటాము. అదొకట. ఈ జస్ట్ ఈ కార్నరేనండి, అదే పెద్ద యాక్సిడెంట్ జోన్. ఏంటి అంటే వారానికి అట్లీస్ట్ 3 times అయినా పడుతూ ఉంటారు అందరూ. ఆ 3 times కూడా చాలా మేజర్గా అవుతూ ఉంటాయి, కాళ్ళన్నీ కుంటుకుంటూ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అంత అవుతుంది. ఎన్నిసార్లు మున్సిపల్లో కానీ ఎక్కడ ఇచ్చినా ఒక స్పీడ్ బ్రేకర్స్ వేయండి అని ఎన్నో జంక్షన్స్ ఉంటాయి, కానీ ఈ జంక్షన్ మాత్రం ఎందుకు అలా అవుతుందో తెలీదు, చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. ఎవ్రీ 3 daysకి వాటర్ అవన్నీ పట్టుకొని పరిగెట్టుకొని వెళ్ళడం, వాళ్ళని లేపడము, అక్కడ కూర్చోబెట్టడం అక్కడ షాప్ దగ్గర, మళ్ళీ 1/2 hour 1 hourకి వాళ్ళు వచ్చి వెళ్ళిపోవడం. కొంతకాలం అయితే మేము బైక్స్ ఇది కూడా నోట్ చేసుకున్నాం అనమాట. నోట్ చేసుకొని ఏ బైక్స్కి ఎలా అయింది మీకు అనేసి అడిగితే వాళ్ళకి ఏం రీజన్ ఉండదు, అది ఏంటి అనేది తెలీదు. స్పీడ్ బ్రేకర్స్ 4 వైపులు వేస్తే అది ఉండదండి, పాపం పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. అది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రూట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇబ్బంది అయిపోయింది. ప్రతిసారి తెలియని వాళ్ళే ఉంటారండి, ఎందుకంటే మెయిన్గా ఇటు నుంచి వెళ్తూ వస్తూ ఉంటారు కదా, ఎవరికి తెలియదు. యాక్సిడెంట్ అయి పడిపోయిన వాళ్ళు అప్పటికప్పుడు లేచి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మిగతా వాళ్ళు చూస్తాము వెళ్ళిపోతాము అంతే. మళ్ళీ నెక్స్ట్ టైం వేరే వాళ్ళు పడుతూ ఉంటారు, కానీ వీక్కి 3 times కంపల్సరీ పడతారండి. అలా ఉంది అంటే అసలు ఎప్పుడు రికార్డ్ చేద్దాం అనుకుంటాము. ఈసారి ఏదన్నా అలా ఉంటే కనుక మేము రాసి కూడా పెడతాం నెంబర్స్, ఎవరెవరు పడ్డారు ఏంటి అనేది. అది పెద్ద ఇష్యూ అండి ఇది. ఈ చెట్లు ఒకటి ఇంటికి చుట్టూ 3 వైపులా ఉంటాయి, కట్ చేసిన స్టెమ్స్ అన్ని ఇక్కడే వేసేసి వెళ్ళిపోతారు. ఆకులు పడితే ఇక్కడే కుప్ప పెడతారు. ఈ కుప్ప పెట్టేసరికి మిగతా వాళ్ళందరూ వచ్చి డస్ట్ ఇక్కడే వేస్తున్నారు. అదంతా పెద్ద డస్ట్ జోన్ లాగా అయిపోతుంది. మున్సిపల్ వాళ్ళు పట్టించుకొని కొంచెం ఈ జోన్లో కాస్త నీట్గా ఉంచితే, ఎందుకంటే అన్నీ కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచే వెళ్ళాలి. సో ఇది కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది, యాక్సిడెంట్స్ అవ్వు. ఇదంతా కవర్ అవుతే ఏంటి, అక్కడి నుంచి అలా రావాల్సి వస్తుంది టర్నింగ్ చేసేటప్పుడు కూడా. అప్పుడు ప్లేస్ తగ్గిపోతుంది కదా, ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ యాక్సిడెంట్స్. పంచాయతీ ఉన్నప్పుడు బాగుంది దీనికన్నా, ఎందుకంటే అప్పుడు సర్పంచ్ ఒక్కరే ఉండేవారు, మా వెళ్ళి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే ఆయన రియాక్ట్ అయ్యేవారు. ఎప్పుడైతే మీకు ఈ మున్సిపాలిటీ కిందకి మార్చారో ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి. యాక్చువల్గా అయితే తగ్గిపోవాలి, ప్రాబ్లమ్స్ పెరిగాయి. అక్కడికి వెళ్ళి చెప్తే, కన్సర్న్గా చెప్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, వస్తామంటున్నారు లేరు. ఇప్పుడు మేము ట్యాక్స్లు కడుతున్నాము, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కలాగా ట్యాక్స్ వస్తాం. ఎందుకు వస్తుందంటే వాళ్ళకే క్లారిటీ. అదేమో సర్వీస్ రోడ్ చేసేసారు, సర్వీస్ రోడ్ చేసేసి అక్కడ మారుతి షోరూమ్ వాడికి సర్వీస్ రోడ్లో బళ్ళు పెట్టుకునేటట్టు చేశారు. అది ఎందుకు చేశారో తెలియదు. ఇప్పుడు అక్కడి నుంచి మీ సిటీకి అంతా మంచినీళ్ళు ఇక్కడి నుంచి వస్తాయా, అందులో నుంచి నీళ్లు కారుతున్నాయి. వెళ్ళి చూడండి మున్సిపల్ వాటర్ ఎంత వేస్ట్ అవుతుందో, అదంతా వచ్చేసి ఇక్కడ స్టాగ్నేట్ అవుతుంది పక్కన. పట్టించుకోవట్లేదంటే మేము కూడా విసిగిపోయాము ఇంకా, ఎందుకంటే అక్కడి నుంచి మాకు ఏది రావట్లేదు, రియాక్షన్ మున్సిపాలిటీ నుంచి ఏది రావట్లేదు. ఇప్పుడు కాలనీ వేసినప్పుడు వేసిన చెట్లు అండి ఇవన్నీ, ఈ చెట్లు కానీ ఈ చెట్లు కాలనీ ఫామ్ అయినప్పుడు వేసిన చెట్లు, అవన్నీ టేక్ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు వేసేసారు. ఇప్పుడు ఆ టేక్ చెట్టు మనం ఏం చేయడానికి లేదు, కొమ్మలు ఒక్కటి కొట్టుకుంటున్నాం, ఇంట్లో పురుగులు వస్తున్నాయి. దానికి కూడా అబ్జెక్ట్ చేసేసరికి నేను కొట్టుకున్నాను. మొత్తం కాంపౌండ్ వాల్ విరిగిపోయింది. నేను ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాను కంప్లైంట్, ఎవరు పట్టించుకోలేదు. ఇది ఒక పెద్ద యాక్సిడెంట్ జోన్. ఇది నిన్నగాక మొన్న పెద్ద చిన్న పిల్లాడు పడిపోయాడు ఇక్కడ. అందులో ఇల్లీగల్ ఈ కాలువ మీద కన్స్ట్రక్షన్స్కి ఇచ్చేసారు. అక్కడ ఒక కాలేజ్ వచ్చేసింది, దాని కింద జెప్టోకి ఇచ్చేసారు. వాళ్ళు జెప్టో వాళ్ళని ఇప్పుడు వాళ్ళ కడుపు కొట్టడం కాదు కానీ వాడు ఎవ్వడూ కరెక్ట్గా వెళ్ళడు. వాడు రాంగ్ డైరెక్షన్లో వస్తాడు. వాడు 2 నిమిషాల డెలివరీ ఇవ్వాలి, 2-3 నిమిషాల డెలివరీ ఇవ్వాలని
ఇష్టానుసారం దారిలో వచ్చిన వాడిని గుద్దుకుంటూ పోతాడు వాడు. అరటి చెట్లు ఇంటి ముందర ఉన్న అరటి చెట్లు నేను కొట్టించేసాను, ఎందుకంటే అది లవర్స్ పార్క్ అయిపోయింది నాకు అక్కడ. ఏం చెప్పాలి చెప్పండి, రెసిడెంట్ వాళ్ళందరం ఎక్కడికి వెళ్ళాలి చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది నాకు. ఎందుకంటే దాని చెట్టు దీనికి వచ్చి నిలబడుతున్నారు, పిల్లలు ఏదో నిలబడి మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటే లేట్ నైట్స్ కూడా అది కంటిన్యూ అయిపోతుంది నాకు. సో మేము అది ఆకులు మా అరటి చెట్టు కొట్టించేసుకున్నాం మేము. అసలు మున్సిపాలిటీ ఏం పని చేస్తుందంటే నాకైతే తెలియదండి. ఒక డిసిప్లిన్ అనేది లేదు. పైగా ఇంకొక మాకు అడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇదేంటంటే మణికొండ పుప్పాల కూడా స్టెప్ మొదటిగా చూసుకోవడం. మణికొండకి ఆ రోడ్డు మణికొండ, మా రోడ్డు పుప్పాల కూడా, ఇది మళ్ళీ ఇంకోటి, అది ఇంకొకటి, అలా బైఫర్కేషన్స్ అయ్యాయి. ఇదంతా రోడ్డు, అదంతా కాలనీ ఏర్పడినప్పుడు. సో మణికొండకి దోమల మందు వాడు వస్తాడు, పుప్పాలగూడ వాడికి రాదు. సర్పంచ్ ఉన్నప్పుడైతే అందరిని ఒకలాగా చూశాడు, టు బి ఫ్రాంక్. ఇప్పుడు మున్సిపాలిటీ అయిపోయిన తర్వాత వాళ్ళ మనుషులు వచ్చేస్తున్నారు, కమిషనర్లు. త్వరలో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మరి ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, వెళ్తారు. మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేవాడు ఓటు అడగరు, ఎందుకంటే నేను ముందరే చెప్పేస్తాను నేను ఓటు వెయ్యను కాదు కదా, నలుగురితో కూడా వేయించనని చెప్తాను. ఎందుకంటే మా పనులు తీయాలి కదా. మేము ఇదంతా కలెక్టివ్గా ప్రాబ్లమ్స్ మేము రిప్రజెంటేషన్స్ రాసుకొని మేము అక్కడ మున్సిపాలిటీలో తిరిగి మేము చేయించుకుంది, కానీ వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా వచ్చేసి చేసింది ఏదీ లేదు. ఇల్లు కట్టుకున్న కర్మానికి ఉంటున్నాం మేము ఇక్కడ. మేమందరం చూసాం, అప్పటికి బోర్ వేసాను, మోటార్ పోయి నీరు రాలేదు. నీరు రాకపోతే అప్పటికప్పుడు బకెట్తో అడితే పోసి తింటాం. మొత్తం అక్కడ మనకు వెళ్ళిపోయి ఆ వైర్లకి ఇల్లు వెళ్ళిపోయాలి. ఎప్పుడు ఇంతేనా చెట్లు ఇలా ఎప్పుడు లైట్ మున్సిపాలిటీ తీసుకెళ్ళారు, ఎప్పుడమ్మా తీసుకెళ్లారు, మొన్న కొట్టించారమ్మా. అక్కడే ముగిసారు, అక్కడ ఎండిపోయి ఉన్నాయి. ఇవేం తగలబడిపోయినాయి, ఏవన్నీ బళ్ళు కార్లు అన్నీ ఉన్నాయి, అన్నీ తగలబడిపోతాయి. మున్సిపాలిటీలో ఏంటంటే కొట్టించిన తర్వాత దాంట్లో తీసుకెళ్ళిపోవాలి, పచ్చప్పుడు ఎక్కడో పెట్టుకోవాలి. ఇలా ముగ్గితే రోడ్ల మీద ఏటవుతాయి, అందరి కార్లు మంచి చెడు. పొగలైంది చూసాము, రాత్రి అయితే ఏడు చేస్తాం. రాత్రిని పడుకున్నప్పుడు అయింది అనుకో, ఏం చేస్తాం, పడుకుంటాను. అది అలా జరిగిందమ్మ పని, అని ఎప్పుడూ లేదమ్మా, అంత దారుణం జరిగింది. అయితే ఆ కారు ఇమీడియట్గా వచ్చే మేడమ్ ఎలా వచ్చింది కానీ మొత్తం తీసిన తర్వాత మంట ఇక్కడికి వచ్చింది. ఇది అంటుకోయిందంటే మొత్తం ఇదంతా దానికి రూల్ అయిపోయింది. మణికొండలోనే ఈ పరిస్థితి కాదు, హైదరాబాద్లో నలుమూలల ఎటు చూసుకున్నా సరే ఇప్పుడు చెట్లు అనేటివి కట్ చేసేసి ఇలా రోడ్ పక్కన అయితే పడేస్తున్నారు. సో ఇక్కడ నివాసిస్తున్న వీళ్ళ ఒక్క బాధే కాదు, చుట్టూరు అంటే మన టోటల్ హైదరాబాద్ మొత్తం ఇలానే జరుగుతుంది. సో దీని మీద కొంచెం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ నివాసిస్తున్న జనాలు అయితే చెప్తున్నారు. సో చూద్దాం మరి ముందు అసలు ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ పర్సన్స్ కానీ, లేకపోతే ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఏంటి వీటిపైన అని చెప్పేసి. సో ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. కెమెరామెన్ సత్యరెడ్డితో తేజ పృథ్వీ.